లోకేష్ పాదయాత్ర యువగణం అద్భుతంగా జరిగింది, తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఉదయభాన్ లాంటి వాళ్ళని పట్టుకురావాలని చూశారు. ఇక్కడ ఇద్దరు దొరికారండి యాంకర్లు. వీడు ఉదయభాన్ కన్నా కొద్దిగా కాస్ట్లీ యాంకర్లు. ఒక ఆయనేమో బాలకృష్ణ, తెలుసుగా, సినిమా హీరో. బయటకు వస్తే మేసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన్ని మించిన వాడు లేదు. ఆయన ఒక యాంకరు. ఆయన యాంకరు, బంధువు కదా, మామగారు. ఆయనకేం ఉదయభాన్ గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా, పిలిస్తే వచ్చేస్తాడు, అల్లుడు కదా. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చాలదంట, ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు. ఆయన కొద్దిగా కాస్ట్లీ యాంకర్ అండు. మన బాలకృష్ణలాగా బంధంతో రాడు, ఉదయభాన్ లాగా రెమ్యూనరేషన్తో రాడు. ఆయనకి నోట్లు కావాలి, సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ యాంకర్ కావాలి. ఆ యాంకర్ని ముందు పాపం ఇక్కడ మాట చెప్పాలండు. ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఏమనిపిస్తుందంటే, మీరు కొద్దిగా ఆలోచన చేస్తే, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా కొద్దిగా ఆలోచన చేసినట్లయితే, ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి.